నేను మోడీ గారు టూర్ అయిన తర్వాత మోడీ గారు టూర్ గురించి నాయకులు ఎవరన్నా మాట్లాడతారేమో అని చాలా ఎదురు చూశాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ దాని గురించి ఏం కామెంట్ చేయలేదు. సరే, జనసేన, టీడీపీ వాళ్ళు ఎలాగో చేయరు. కూటమి ప్రభుత్వం కాస్త కూస్తో స్పందించేది ఈ రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉంటే కమ్యూనిస్టులే, వాళ్ళే మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో మోడీ గారు వచ్చారు. అక్కడ యుద్ధ మేఘాలు ఆవరించిన పరిస్థితుల్లో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రావడం చాలా గొప్ప విషయం. వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా అట్టహాసమైన ఏర్పాట్లు చేసింది. 5 లక్షల మందిని సమకూర్చింది. 5 లక్షలతో మీటింగ్ చేశామని చెప్పుకుంది. తర్వాత ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తింది. ఒక ఆయనేమో మోడీ అనే ఒక క్షిపణి మా దగ్గర ఉంది, పాకిస్తాన్ క్షిపణి అన్నింటినీ ఎదుర్కొన్నానికి మోడీ అనే క్షిపణి మా దగ్గర ఉంది, భారతదేశానికి అన్నింటినీ అధిగమించగలని ఒక ఆయన. ఇంకా రకరకాలుగా పొగడ్తల్లో ఇంకా ఎవరికెవరు తీసుకోనట్టుగా మాట్లాడారు. సరే, అంతకుముందు ఒక మట్టి నీళ్లు తీసుకొచ్చి వెళ్ళిపోయారు. ఆయన ఇవ్వలేదని చెప్పి అడిగి కూటమి నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసారు చంద్రబాబు. మళ్ళీ కూటమిలోకి వెళ్ళారు. ఈయన మద్దతు కూటమికి అవసరం. ఆయన కనీసం మినిమం మన రాష్ట్రానికి ఏం కావాలి అన్నది అడగడంలో కంప్లీట్గా ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రత్యేక హోదా ఊసలేదు. అక్కడ మనకి రాజధాని కట్టుకుంటున్నాం, 1,00,000 కోట్లు ఇవ్వాలన్నప్పుడు కాంగ్రెస్ చెప్పింది. ఇటువంటి పరిస్థితులు అవి కూడా అడగలేని పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి దాపురించిందో నాకైతే తెలియట్లేదు. వీళ్ళిద్దరూ పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్టి వచ్చేటప్పటికల్లా అసలు మాట్లాడలేదు, ఏమీ చేయట్లేదు. ఆయన వచ్చాడు, సంపూర్ణ సహకారం. ఏంటి సంపూర్ణ సహకారం అంటే? ఆయనకి ఆంధ్రప్రదేశ్, మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే చాలా చిన్న సిటీ. అసలు మన మనసులో అనుకుంటున్నాడో ఏంటో తెలియదు. విభజన హామీలు ఏమీ నెరవేర్చలేదు. మరి 5 లక్షల ప్రజలను ఇబ్బంది పెట్టి ఎండలో తీసుకెళ్లి చూపించిన ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించిందంటే ఏమి సాధించింది? చాలా బాధపడుతున్నాం రాష్ట్ర ప్రజలు. హామీలు ఇచ్చి, దొంగ హామీ, ఈ రోజుకి ఒక్కటి కూడా నిలబెట్టలేకోకుండా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నారు చంద్రబాబు గారు. దానికి తందానా అంటూ పవన్ కళ్యాణ్ గారు వంతు పాడుతూ ఉన్నారు. ఇంకా వీళ్ళ ఒకళ్ళొకళ్ళు పొగుడుకోవడానికి తప్పితే ఆయన మీటింగులు అసలు అరచేతిలో స్వర్గాన్ని చూపెడుతున్నట్టుగా ఉంటున్నాయి చంద్రబాబు నాయుడు గారు. లాంగ్ స్పీచెస్. మరి చేతస్థం ఎక్కువైపోయిందో ముసలాయనకి ఏంటో తెలియదు, కానీ లాంగ్ స్పీచ్లు మాట్లాడుతున్నాడు తప్పితే విషయం ఉండట్లేదు. P4కి ఏదో చెప్పాడు. గొప్పోళ్ళు పేదోళ్ళకి ఎందుకు ఇస్తారు? చట్టం ఉందా? చట్టం లేదు. ఎవరిస్తారు? ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఏమీ ఆయన సంపద సృష్టించలేడు, చేతులు ఎత్తేశాడు. ఈ రోజున కరెంటు జగన్ కొన్నది చాలా ఎక్కువని ఈ రోజున దానికి డబల్ రేట్తో కరెంటు కొనే పరిస్థితి ఈ రోజున దాపురించింది రాష్ట్రాన్ని.
కొన్ని పత్రికలు ఉన్నాయి. వాళ్ళు జగన్ ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క తప్పిదాలన్నింటినీ బయట పెట్టేవారు ఛానల్స్. ఇప్పుడు అసలు ఏమీ బయట పెట్టరు. అసలు ఆ ప్రభుత్వం అద్భుతంగా ఉంది. ఏం అద్భుతం, ఎంత దారుణంగా ఉంది. ఈ రోజుకి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఏది ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్, అంతకుముందు చంద్రబాబు నాయుడు 2019లో తిరిగిపోయిన బాకీలు అప్పుడు మోహన్ బాబు గారు స్ట్రైక్ చేశారు. కేసు నడుస్తూ ఉంటుంది ధర్నా చేస్తే. ఆ కేసు నడుస్తుంది కానీ ఆ బాకీలు ఈ రోజుకి కూడా తీర్చలేదు చంద్రబాబు నాయుడు. ఆయన చేసిన బాకీలు నేనెందుకు తీర్చాలి జగన్ గారు? ఈయన చేసిన బాకీ తీర్చాలని ఈయన కూడా ఒక్క బాకీ తీర్చారు. ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగస్తులందరూ హలో లక్ష్మణ అని గోల పెడతా ఉన్నారు జీతాలు. యాజమాన్యాలు చేతులు ఎత్తేసి మీరు ఇస్తేనే కదా వీళ్ళకి ఇవ్వాలి. ఒక పక్కన యూనివర్సిటీలు ఫీజులు పిండుతున్నాయి, ముక్కు పిండి వసూలు చేస్తాం. అది బాకీలు ఇవ్వరు. కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వరు. అంత పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు. మీ రాజధాని కట్టడం అందరూ సంతోషిస్తారు, కానీ ప్రజల యొక్క కనీస అవసరాలని పణం పెట్టి మేము రాజధాని కడుతున్నాం. ఫస్ట్ నుండి రాజధాని ఎవరైనా కడతారా? ఆకలి తీరిన తర్వాత రాజధాని నిర్మాణం కట్టాలి. మీరు విభజన హామీలు చదువుకోండి మళ్ళీ ఒకసారి. 1,00,000 కోట్లు మనకి రాజధాని కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి మనకి. మీరు మద్దతు ఉపసంహరిస్తే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. మరి మీరు ఒక్క బిల్లుకి మద్దతు ఇస్తారు, మళ్ళీ మైనారిటీలకి మేము చేసామంటారు. ఇలాంటి ద్వంద్వ విధానాలు పాటిస్తూ ఉన్నారు చంద్రబాబు గారు. ఇది మీకు మంచిది కాదు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు చేస్తున్న ఈ దొంగ పనులు కట్టిపెట్టండి. ఈ దొంగ హామీలలో ఇచ్చి కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు మీరు. అన్ని ఒక్క హామీ కూడా, మొత్తం హామీల్లో మీరు ఇచ్చింది ఏంటంటే ఒక సిలిండర్ ఇచ్చారు. మత్స్యకారులకి 20,000 ఎంతవరకు ఇచ్చారో అన్నది గ్రౌండ్ లెవెల్కి వెళ్తే కానీ తెలియదు. ఇచ్చామని చెప్పి ఇంతకుముందు కూడా మీరు నిరుద్యోగులకు భృతి ఇచ్చామని అసెంబ్లీలో ప్రకటించారు. అది ఇచ్చారో తర్వాత చూస్తే ఒకటికే ఉండలేదు. అలాగే మత్స్యకారులకి ప్రోగ్రాం చేశారు కానీ కింద స్థాయిలో అమలైందో లేదో కూడా తెలియదు. ఇంత ఇదిగా ఫెయిల్ అవుతా ఉన్నారు. ప్రవీణ్ పగడాల ఆయన మాస్టర్ గారు చనిపోతే ఒక దొంగ ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయకుండా నాటకాలు ఆడతాం. ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఉంది. మిమ్మల్ని మళ్ళీ ఎలక్షన్ వస్తే మిమ్మల్ని ఎప్పుడు దింపేయాలా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇకనైనా మారండి చంద్రబాబు. మారి ఈ స్పీచ్లు సొల్లులు మానేసి ఒకసారి ఆరోగ్య రహస్యాల గురించి చెప్తారు. ఇవన్నీ వాడు ఎందుకు? మాకు కావాల్సింది తిండి. టీవీల్లో వచ్చిన డబ్బులతో జీవితాలు గడిపే పరిస్థితి. మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పేదల దగ్గర నుంచే వస్తుంది డబ్బు. పేదలు మద్యం తాకుండా ఉంటే ఈరోజు నా గవర్నమెంట్ జరిగే పరిస్థితుల్లో లేదు. ట్యాక్స్ పేయర్ తాళ్లే ఎక్కువ రాష్ట్రంలో. వాళ్ళు కట్టిన సొమ్మన్నా వాళ్ళకి తిరిగి ఇచ్చే పరిస్థితి ఉంటే బాగుంటుంది తప్పితే ఇలాగ ఈ రకంగా చేయడం మటుకు మంచిది కాదని చెప్పి కలదు. అనిల్ అనేవాడు భయపడ్డబ్బా. ఎందుకంటే నేను ఒక్కటి చెప్తా, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు మీ గుండెల మీదకి క్రికెట్ బెట్టింగ్ అనేది నేను చేశానా లేదా అనేది. కానీ ఆ నిందని ఇంకా భరిస్తున్నా నేను. అది చచ్చేదాకా నాకు పోదది. ఎవరి పాపాన్ని నేను భరిస్తున్నానో మీ అందరికి కూడా తెలుసు. కింద కామెంట్లు ఎట్లా అంత నీచమైన కామెంట్లు పెడుతున్నా కూడా రైట్, ఓకే. నేను ఎక్కడ ఈ రోజు కూడా నేను మాట్లాడలా. ఎందుకంటే ఆ మడ్డు నా మీద పూశారు. నేను అందరినీ ప్లీజ్ చేయలేను, అందరికీ ఇది నేను ఒప్పించలేను. అందరూ నమ్మాల్సిన బాధ్యత కూడా ఎవరికి అవసరం లేదు.
నా అనుకున్న వాళ్ళు నమ్ముతారు, నా కాదనుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తారని కాదు, కానీ అది చచ్చేదాకా నేను చేయని పాపను, అట్లాంటి నీచమైన దరిద్రాన్ని నేను మోసుకుంటున్నా. అంతకన్నా ఏం కాదు కదా, ఇంతకన్నా నేను నిందపోసేది ఏం లేదు కదా. దాంట్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు ఉన్నాయంటే అనుకుంటే నేను అందరికీ ఒప్పించాల్సిన అవసరం లేదు కదా. నా పరిస్థితి ఇది, నా పరిస్థితి అది అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు. కానీ ఎంక్వైరీ చేసుకుంటే నా ఆస్తులు ఏమైనా చేస్తే అది కూడా చెప్తాను, దాని మీద చేసుకోకపోతే చేసుకుంటా. 100% వచ్చిన తర్వాత వెనక్కిపోవటం అనేది ఉండదు. రావటం కొంచెం లేట్ అనే కానీ వచ్చాను అంటే మాత్రం స్పీడ్గానే ఉంటా. కోసుకెళ్ళిపోతారు. మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను. మేము ఎంపీలుగా ఉన్నప్పుడు జరిగినవి. ఎక్కడా ఇది ప్రభుత్వం ప్రకటించలే. ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఇలా చేశాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే. నాకు కూడా ఎప్పుడు తెలిసింది, సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నెట్లో ఎత్తికాను. ఇలా ఇదే ఫస్ట్ టైమా, ఇంత ముందు ఎప్పుడైనా జరిగాయి. 2008లో మేమంతా ఎంపీలుగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి ఒక సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేక కోసి తలబట్టుకుపోయారు బోర్డర్లో. ఎప్పుడు ఇది 2008 నాడు. వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి యనమండుగురిని చంపేశారు. 4 పేకల కోసం పట్టుకొచ్చేశారు, 4. అలాగే 2011లో కుప్వారా అనే చోట, దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు. 6 సోల్జర్స్ మన వాళ్ళని చంపేశారు. వాళ్ళు 6 సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అన్నమాట. అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని వెళ్ళి ఒక పోస్ట్లో 13 మందిని చంపేయడమే కాకుండా 3 పేకలు కోసేశారు. 2013లో ఇది పేపర్లో వచ్చింది. ల్యాన్స్ నాయక్ హెమ్రాజ్ అనేవాడిని, ఒక సిపాయిని, ల్యాన్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్లో పేక కోసేశారు. వాళ్ళు కోసేస్తే రివెంజ్గా వెళ్ళి వీళ్ళు 6 సోల్జర్స్ని ఎంతమందో తెలియనంతమంది టెర్రరిస్టులు, వాళ్ళు 5 ఉండొచ్చు 4 ఉండొచ్చు, అంటే సివిలియన్స్ అనమాట. వీళ్ళు మొత్తం అందరినీ కాల్చి వచ్చేసారు. మీరు ఇండియన్ ఆర్మీ అంటే ఏదో వీళ్ళంతా పొద్దున్నే మడిగట్టుకుని పూజ చేసుకుని ఆ టైంకి ఎవరన్నా వస్తే బాబు ఇప్పుడు కాదండి, ఇప్పుడు మేము ధర్మం పాటిస్తున్నాం, ఏముండదండి. అక్కడ బార్డర్లో ఉన్నవాళ్ళు వాడు ఒకడు కొడితే వీళ్ళు 4 కొడతారు. కొట్టేంత సమర్థత ఈ దేశానికి ఉంది. మనకి చైనాతో వారు వస్తే ప్రమాదమేమో, కానీ పాకిస్తాన్ అసలు ఎక్కడ సరిపోదు. దాని గురించి మనం ఏం చెప్పక్కర్లే పెద్ద. సరే, అప్పుడు ప్రభుత్వం ఏంటంటే అవి బయటికి చెప్పుకునేది కాదు, చెప్పకూడదని. ఇలాంటివన్నీ రివెంజ్, ఇమీడియట్ రివెంజ్లు, వీటన్నిటినీ గ్లోరిఫై చేయకూడదు. ఆ పేకల కోసుకురావడం అనేది అప్పుడు కూడా భారతదేశానికి వాడు కోసాడు కాబట్టి మేము కోసామన్నా ఇష్టపడేవారు కాదు. పేకలు కోసాడు వాడి దేశం తరఫున మిలిటరీ, నువ్వు నీ దేశం తరఫున మిలిటరీ. ఇది ఎక్కడంటే లేదు, లేకపోతే ఆగదు, జనాలు నేను కంట్రోల్ చేయకపోతే కుదరదని. అక్కడ ఉన్న సోల్జర్ అలాగే ఉంటాడు, అలాగే ట్రైన్ చేస్తారు వాళ్ళు. డెఫినెట్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో కానీ పూర్తిగా నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ బోల్డ్ అని చూస్తూ ఉంటాను, ఖాళీగా ముసలాన్ని అయిపోయి ఖాళీగా ఉన్నాను చూసుకుంటాను. బోల్డ్ అని పాకిస్తాన్ డిబేట్లు చూస్తున్నాం. పాకిస్తాన్ డిబేట్లో కొత్తగా మనలాంటి మీలాంటి కుర్రాళ్ళందరూ వచ్చి మాలాంటి పెద్దలందరినీ తిడుతున్నారు. ఏం చేశారు మీరు? మతం అని పట్టుకుని మనం ఎలా అయిపోయాం. మతం కాకుండా ఉండి ఇండియా చూడండి ఎలా పెరిగిందో. మొన్నటికి మొన్న 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మతం వదిలేసింది బంగ్లాదేశ్. పాకిస్తాన్, ఇండియా రెండింటినీ మించిపోతుంది. మనకేంటి కర్మ? మతం మనం పర్సనల్గా పెట్టుకుందాం. మతం పేరుతో మనం ఈ చేయటం ఏంటని పాకిస్తాన్లో కొత్త కుర్రాళ్ళు, కొత్త యువతరం అంతా కూడా గట్టిగా వాదిస్తున్నారు. పెద్ద రోజు మీరు ఒకసారి చూడండి, ఇది జరుగుతుంది. ఇక్కడ మనం దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు మతం ప్రధానం అనేటువంటి దృష్టిలోకి వెళ్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇండియాకున్న గ్లోరీ ఏంటంటే డెమోక్రసీ, సెక్యులరిజం. ఎవడైనా రావచ్చు ఇక్కడికి. ప్రపంచంలో బహిష్కరించబడిన వాళ్ళు ఎవడైనా, ఉదాహరణ మీకు అనేక సార్లు చెప్పాను. ఇప్పుడు మనకి పార్సీలను ఉంటారు, వాళ్ళని ఏ దేశంలోకి రానివ్వాల. ఎందుకంటే వాళ్ళని వేరే తెగవారు వెంటాడుతున్నారు. ఆ వెంటాడుతున్న తెగ చాలా పెద్దది. ఈ పార్సీలు ఉన్నవాళ్ళు ఇరాన్ నుంచి పారిపోయి షిప్లో వచ్చి ఏ దేశం దగ్గర కబురెట్టినా మీ దేశంలో షిప్ పెట్టుకుంటా ఉంటే నో క్వశ్చన్ లేదు. మా దేశంలోకి వస్తే వాళ్ళు వచ్చి మా మీద పడతారు, మీరు మా దేశంలోకి రావడానికి లేదు పండి అన్నారు. ఇక్కడ మాత్రం సూరత్ దగ్గర రాజుగారు పిలిచి వాళ్ళ నాయకుడిని పిలిచి, ఏంటా ఎలాగా మీరు వేరు మేము వేరు, ఎప్పుడు ఇది 100 సంవత్సరాల క్రితం ఎలా కలిసి ఉంటారు ఇక్కడంటే అతను చెప్పలేక ఎక్స్ప్రెషన్కి వాళ్ళ భాష వేరు వీళ్ళ భాష వేరు.
పాలు పంచదార తెప్పించండి అని పాలు పంచదార ఆడు జేబులో తెచ్చాడో మరి ఎక్కడి నుంచి తెచ్చాడో కలిపి చూపించట. ఇలా కలిసిపోతాం మీలో. మళ్ళీ నువ్వు పంచదారను వేరు చేయలేవు, పాలు వేరు చేయలేవు. ఒక్క అవకాశం ఇవి. దా వచ్చి మా దేశంలో ఉండి చూసుకుంటాం మిమ్మల్ని ఎవడ వెంటాడుతున్నాడు అని. ఆ పార్సీలు అలా మనం చెప్పి తీసుకొచ్చిన పార్సీలు వాళ్ళ వల్ల ఈ దేశానికి ఎంత మంచి జరిగిందంటే, మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అన్యాయం బ్రిటిష్ పార్లమెంట్లో దడదళ్ళాడించిన వాడు దాదాబాయి నౌరోజీ పార్సీ. ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు. ఏది? పారిశ్రామిక విప్లవం. జంషెడ్జీ టాటా పార్సీ. ఈ దేశంలో ఏ మిలిటరీ వాడికి రానంత గ్లామర్ ఉన్న మిలిటరీ మ్యాన్ ఎవడో మానెక్ షా పార్సీ. అలాగే హోమీ బాబా అణు విద్యుత్తు ఎవరు? పార్సీ. మన ధర్మం ఏం నమ్ముతుందంటే, మనం ఒకడికి ఉపకారం చేస్తే దేవుడు వాడి ద్వారా 10 ఇత్తలు ఉపకారం చేస్తాడు మనకి. మనం నమ్ముతాం. మనం ఎవడో తెలియనివాడన్నా కష్టంలో ఉన్నాడంటే మన అందరికీ ఉంది ఈ దేశంలో. అది సనాతన ధర్మం. మనకి ఎక్కించేశారు. అది కష్టంలో ఉన్నవాడిని కొంచెం చూసి అట్లీస్ట్ జాలి పడకపోతే మనకే గిల్టీగా ఉంటుంది. ఏమి చేయలేకపోయాం కానీ కనీసం మనకు బాధ కలగలేదు ఎట్లా. దాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఈ సమయంలో ఉత్తునే నాకు తెలిసిన బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏంటో అలా పోతున్నారు అందులోకి. ఇది ఒక పెద్ద ఇది ఫార్వర్డ్ చేయటం దేశభక్తి అనుకుంటున్నారు ఏంటో కాదు. దేశభక్తి అంటే ఏంటంటే ఈ దేశం ఎలా పటిష్టంగా ఉండాలని ఆలోచన చేయండి. అందరం కలిసి ఉంటేనే పటిష్టం. ఈ మధ్య కొత్తగా మొదలెడుతున్నారు. ఏమని ఇక్కడ ఎందుకు ఉంచామంటే, ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు? 1% ఉన్నారు. ఇండియాలో 12% ముస్లిమ్స్ ఎందుకు ఉండాలండి? వీళ్ళని పంపించేయండి పాకిస్తాన్. ఇదో పెద్ద లెక్క వేసి పంపిస్తారు. వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే, పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి విడిపోయి ఏర్పడలా, పంజాబ్లోంచి విడిపోయి ఏర్పడింది. పంజాబ్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారు చూడండి, ఎవరు లేరు. 1% కూడా లేరు. ఇక్కడ లెక్కేస్తాడు. మన రాజమండ్రిలో మన సాహిబులు ఏం చేశారు? పంజాబ్లో విడిపోయారు, దెబ్బలాడుకున్నారు, చచ్చారు, కొట్టుకున్నారు, చాలామంది చచ్చిపోయారు. అలాంటి మళ్ళీ ప్రపంచంలో జరగల అంత దారుణమైనటువంటి మైగ్రేషన్. మర్డర్లే కనబడితే అక్కడ పంజాబ్లో అసలు ఒకరిని ఉంచలేదు. వాళ్ళు కనీసం 1% ఉంచారు. ఇది ఏంటంటే మామూలు జనాలకి బాగా ఎక్కుతుంటాయి. అవునండి, నిజమే కదండి. మనకి ఇక్కడ ఎందుకు వాళ్ళు ఉంటే నీకు నష్టం ఏంటి? ఈవేళ రాజమండ్రిలో నిజంగా నాకు తెలుసు వైభవంగా బతికినటువంటి ముస్లిమ్స్ నాకు తెలుసు. ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరూ ముస్లిమ్సే. ఈవేళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు. ఒక్కడు సక్సెస్ఫుల్గా ఇదిగోరా నేను మీతోటి మీ హిందూ పెద్దలు ఈ మధ్య ఈ 40-50 ఏళ్లలో బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళతోటి కనీసం 10వ వంతు నేను సంపాదించాను అని చెప్పగలవాడు ఒక్కడు లేడు.